సో జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఎస్, ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. జాబ్స్ రెడీగా ఉన్నాయి కానీ ఈ స్కిల్స్ నేర్చుకుని ఉండాలి. ఎస్, ఈ ప్రాసెస్లో భాగంగానే ఆల్రెడీ కంపెనీస్ నుంచి అప్డేట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరు ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బీటెక్ 2024, 2025, 2026. సో సివిల్ మెకానికల్ కాకుండా మిగతా ఏ బ్రాంచ్ అయినా ఓకే అంటున్నారు. అండ్ దీంతోపాటు సిజిపిఏ వచ్చేసి అరౌండ్ 7 ఉండాలి, 7 or 65% ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి 10th month నుంచి నీకు శాలరీ పడుతుంది అరౌండ్ 15 to 30K బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఒకవేళ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాబ్ రాని పక్షంలో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 99.99% ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా అసైన్మెంట్ చేసుకుంటూ ఇదంతా ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్. అయితే ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ రెడీగానే ఉన్నాయి. సో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఇంకొకటి ఇవి మీరు నోట్ చేసుకోండి, మీకు ఇంకొక రకంగా కూడా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే, దీనికి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఈ రిక్వైర్మెంట్స్ మీద, ఈ స్కిల్స్ మీద జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఇది మీరు నోట్ చేసుకున్నారంటే డెఫినెట్లీ ఇట్ మే హెల్ప్ యూ. ఎందుకంటే మనం నేర్చుకునేది ఇది నేర్చుకున్నామంటే కంపెనీ రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి మనం త్వరగా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్. సో దీంట్లో ఏంటి అంటే జావా మెన్ ఫుల్ స్టాక్, జావా అండ్ కోర్ అండ్ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ అండ్ జావా స్క్రిప్ట్, రియాక్ట్, మాంగోడిబి అండ్ నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, ఇదొక మోడల్. సో దీంట్లో ఏంటి అంటే మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉన్నాయి మనకి. లైక్ జావా డెవలపర్ అని, ఫుల్ స్టాక్ డెవలపర్, మెన్ డెవలపర్, తర్వాత రియాక్ట్ డెవలపర్, నోట్ జేఎస్, జావా స్క్రిప్ట్ డెవలపర్, ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఇదొక రిక్వైర్మెంట్. తర్వాత వచ్చేసి జీసీబీ ప్లస్ పైథాన్ ప్లస్ ఏఐ, ఇదొక కాంబినేషన్లో కంపెనీస్ అడుగుతూ ఉన్నాయి. సో తర్వాత దీంట్లో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనలిటిక్ టూల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు జీసీబీ ప్లస్ జెన్ఏఐ. సో కొన్ని కంపెనీస్ ఈ విధంగా కూడా అడుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అండ్ క్లౌడ్లో ఏంటి అంటే సమ్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మల్టీ క్లౌడ్ అలాంగ్ విత్ ఎస్ఆర్ఈ. సో ఇది కూడా అడుగుతా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా ఏంటి తెలుసా, డేటా వ్యాలీకి వాళ్ళ క్లయింట్స్ మాకు రిక్వైర్మెంట్స్ తోటి అంటే నేర్పించి మీరు ట్రైన్ చేసి మీరు పంపించండి. సో అందుకని వీళ్ళు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారంటే ఫ్రెషర్స్కి 24, 25, 26 సివిల్ మెకానికల్ వాళ్ళు కాదు అండ్ డిగ్రీ వాళ్ళు కూడా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి తీసుకోవట్లేదు. కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఇవి. సో దీన్ని బట్టి సో వాళ్ళు ట్రైన్ చేసి ఓకే వాళ్ళ క్లయింట్స్ కోసం వాళ్ళు ట్రైన్ చేసి అంటే జాబ్స్ రెడీగా ఉన్నాయి, మీరు నేర్చుకోవడమే లేటు. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దాని రిక్వైర్మెంట్ తగ్గట్టు స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి అన్నీ నేర్పించి సో ఆ క్లయింట్స్కి పంపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే కోర్సులో జాయిన్ అయ్యి చెప్పినట్టు ఫాలో అవుతూ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తూ సబ్మిట్ చేస్తూ అండ్ యాక్టివ్గా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూ చెప్పిన ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ సో మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 99.99% జాబ్ వస్తుంది. ఒకవేళ జాబ్ రాని పక్షంలో డెఫినెట్లీ మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంకోటి ఈ స్కిల్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ప్రజెంట్ మోర్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇలాంటి కాంబినేషన్లో స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఒకసారి ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా ముందుకెళ్ళండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉందండి, యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్. సో ఇది మీకు సూట్ అవుతుందా లేదా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను డిగ్రీ లేదా మెకానికల్, సివిల్ లేదా ఎంబీఏ, ఎంసీఏ వీళ్ళకి కూడా అదర్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. డిఫరెంట్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డేటా వ్యాలీ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది. సో సైబర్ టవర్స్ హైదరాబాద్లో చూసుకుంటే మాదాపూర్లో, అండ్ దెన్ కేపీహెచ్పీలో, అండ్ దెన్ విజయవాడ, అండ్ ఆల్సో దిస్ ఎంఎన్సీ కంపెనీ విచ్ ప్రొవైడ్ ఆపరేషన్స్ అరౌండ్ ద గ్లోబ్ లైక్ యూఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో కూడా సో వీళ్ళ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ ఏఐ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.